అంటే పక్కింట్లో నుంచి ధాన్యం గింజలు లాగేసి ఉమ్, మీ ఇంటి వైపు చల్లుకొని ఉమ్, ఆ వచ్చిన కోడిని ఆత్మహత్యగా పరిగణించి ఆ, అది చచ్చిపోయింది కదా అని చెప్పి మీరు పకోడిగా తినేసి ఆ. ఇలా మొత్తానికి ఈదులో ఉన్న కోలన్నిటికి మొత్తం మామ అనిపించేస్తున్నారు ఈదులో ఉన్న ఈ ఈదులో ఉన్న కోలన్నిటికి మొత్తం తినేస్తున్నారు. ఎలా అండి అసలు అలా? ఆ, అది నిజంగా మీ బుర్రే అండి. ఇదంతా పక్కన పెట్టను కానీ ఉమ్. నాకు తెలిసి ఎక్కువగా మీ పక్కంటోళ్ళకి మీకు ఏమైనా గొడవలు అయ్యేవా? ఎప్పుడు గొడవలు అవుతూనే ఉండేయండి. అర్థమైంది. ఉమ్. నాకు తెలిసి ఈ గొడవలో నీకు ఒరే దొంగ గోలు పెట్టే మొఖమోడా అని మీకు ఎవరైనా అన్నారా? ఎప్పుడు అలాగే అనేవాళ్ళండి. ఓ, ఆ, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే కంపల్సరీ మీరు చేసే పని అది కాబట్టి అలా గంటలో తప్పు లేదని మీకు ఏ రోజున అనిపించిందా? కానీ అలాంటివి నేను పట్టించుకోనండి. పోన్లే వాళ్ళ పాపన వాళ్ళే పోతారని వదిలేస్తాను అంతే. రాజుగారు వాళ్ళు కోల్పోతున్నారు కదండి ఈ పాపానికి.